వెల్కమ్ టు మెగా నైన్. నేను మీ జర్నలిస్ట్ ఎలిమిని. గుంటూరు రేంజ్ ఐజీ గుంటూరు జిల్లాకు చెందిన 11 మంది పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎవరైతే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ సంఘటన కూడాను మనం ఒకసారి తిరిగి వెనక్కి వెళ్తే ఏదైతే చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి సతీమణిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు కిరణ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు మంగళగిరి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళే వరకు కూడాను గోరంట్ల మాధవ్ వెంబడించి కిరణ్ని ఆపి అతన్ని తన్నాలని కూడా చూశారు. ఈ నేపథ్యంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని మాజీ ఎంపీని గుంటూరు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. అలాగే కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కానీ గుంటూరు జిల్లా సంబంధించి కానీ తరలింపు విషయంలో పెద్ద ఎత్తున పోలీసులు ఆయనకు సహకరించారని చెప్పి కూడాను స్థానికంగా ఉన్న డీఎస్పీ గుర్తించారు. ఇదే రిపోర్ట్ను కూడాను ఐజీకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్న గుంటూరు రేంజ్ ఐజీ ఎవరైతే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అటు చట్టానికి వ్యతిరేకంగా పోలీసులు అడ్డుకొని విధుల్ని ఇబ్బంది కలిగించేలా చేసిన నేపథ్యంలో ఆయన్ని ప్రోత్సహించే విధంగా కూడాను స్థానికంగా ఉన్న పోలీసులు పనిచేశారని చెప్పి కూడాను పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో సుమారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద విచారణ ప్రారంభించిన నేపథ్యంలో 11 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అందులో ఒక సీఏ ఉన్నారు, 2 ఎస్ఐలు ఉన్నారు, 2 ఏఎస్ఐలు ఉన్నారు, అలాగే 6 కానిస్టేబుళ్ళు, అలాగే మిగతా హోంగార్డులు కొంతమంది కూడా సిబ్బంది ఉన్నారు. సుమారు 11 మంది కూడాను సస్పెండ్ చేయడం జరిగింది. అయితే గోరంట్ల మాధవ్ సంబంధించి కోర్టు హాజరుపరిచే విషయంలో కూడాను ఆయన కానీ ఇండివిజువల్గా దిగి కోర్టు హాల్లోకి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా అక్కడున్న పార్టీ నాయకులు ఎవరైతే గోరంట్ల మాధవ్ ఉన్నారో ఆయనకి ఫోన్ తెచ్చి ఇచ్చినప్పుడు ఆ ఫోన్ మాట్లాడిన సందర్భంలో కూడాను అక్కడున్న పోలీసులు వారించకుండా ఫోన్ మాట్లాడుతున్నంతసేపు కూడాను ఆయనకి కాపలాగా ఉన్నారని చెప్పి కూడాను పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకి ఎవరైతే సహకరించారో గోరంట్ల మాధవ్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీకి సహకరించే వారిపై కూడాను చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే గుంటూరు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. కిరణ్కి సంబంధించిన విషయం వెల్లడిస్తూ ఎవరైతే విధులు ఆటంకం పరిచారో వారిని అడ్డుకుని ఇబ్బంది పెట్టారో వారందరి మీద కేసులు నమోదు చేశామని 6 వ్యక్తులను పోలీసుల సమక్షంలో ప్రవేశపెడుతున్నప్పుడు గోరంట్ల మాధవ్కి ముఖానికి మాస్క్ ధరించవలసిందిగా కూడాను అక్కడ ఉన్న పోలీసులు అడగడం జరిగింది. అయితే మాస్క్ వేసుకోకుండా పెద్ద ఎత్తున హడావుడి చేయడంతో ఎస్పీ తన మీడియా సమావేశాన్ని కొనసాగించారు. అయితే ఎస్పీ కూడాను ఆ మీడియా సమావేశంలో నుంచి మధ్యలో నుంచి ఒక్కసారిగా పరిగెత్తుకు వెళ్ళి గోరంట్ల మాధవ్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా సరే ఆయన వినకపోవడంతో మీడియా సమావేశాన్ని కంటిన్యూ చేసి కోర్టులో హాజరుపరచవలసిందిగా కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే పోలీసులు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి గోరంట్ల మాధవ్ సహకారాన్ని అందించడంతో పాటు ఆయనకు మొబైల్ ఫోన్ ఇవ్వటం, అలాగే ఇండివిజువల్గా చేతికి కనీసము రక్షణగా కూడాను లేకుండా ఆయన వదిలివేయటం పట్ల కూడాను పోలీస్ శాఖ తీవ్రంగా ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ ఒక సిఐ, 2 ఎస్ఐలు, 2 ఏఎస్ఐలతో పాటు ఒక 6 ఎవరైతే కానిస్టేబుల్ సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం 11 మంది సస్పెండ్, అలాగే ఒక 6 ఏదైతే చేబ్రోలు కిరణ్ విషయంలో వెంటపడి పోలీసు విధులు ఆటంకం కలిగించినందుకు కూడాను 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ అంతా పరిశీలించినట్లయితే కేవలం చేబ్రోలు రవికిరణ్ని అడ్డుకొని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అధినేత వద్ద మార్కులు కొట్టాలని గోరంట్ల మాధవ్ ప్రయత్నించారని, ఈ నేపథ్యంలోనే ఆ కథ అడ్డం తిరిగి విధంగా ముప్పు తిప్పలు పడేలాగా అవటమే కాకుండా గోరంట్ల మాధవ్ను రాజమండ్రి సబ్ జైలు కూడా తరలించే పరిస్థితి ఏర్పడింది.